హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మార్కెట్లో ఏంటంటే మనందరికీ తెలిసిందే సైకిల్ ఉంటుంది. ఒకసారి ఏమో అప్ సైడ్ సైకిల్ ఉంటుంది, దాని తర్వాత డౌన్ సైడ్ సైకిల్ ఉంటుంది. బట్ జనరల్గా మనం ఏదన్నా బుల్లిష్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలంటే మ్యాక్స్ సొల్యూషన్ ప్రస్తుతం మన ఛానల్లో కానీ ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బ్రేక్అవుట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అఫ్ కోర్స్ మనం కొన్ని ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్, ముఖ్యంగా అప్ సైడ్, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేది లాంగ్ సైడ్ కాబట్టి షార్ట్ చేయలేం కాబట్టి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు రివర్సల్ పాయింట్ తీసుకునేటప్పుడు ఏదైనా మనకు ఒక హింట్ ఇస్తుందా అంటే లైక్ ఏంటంటే బ్రేక్అవుట్స్ కూడా ఫెయిల్ అవుతాయి అప్పుడప్పుడు కదా. సో మనకు ఒక ఏదన్నా ఇండికేటర్ ఒక హింట్ ఇస్తుంది అంటే డెఫినెట్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది మనకు ఒక హింట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే దీని డిఫాల్ట్ పీరియడ్ వచ్చేసరికి 14 ఉంటుంది. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది యూజ్ చేద్దాం, దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఏంటంటే 50 లెవెల్, దాని తర్వాత 70 లెవెల్, 30 లెవెల్, ఇది వచ్చేసరికి మనకేంటంటే యావరేజ్ అనమాట. అంటే ఒకవేళ మార్కెట్ ఈ యొక్క 50 లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందంటే జనరల్గా ఏంటంటే మనకి పాజిటివ్ సైన్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఈ యొక్క 50 లెవెల్ బ్రేక్ అవుతుంది డౌన్ సైడ్ అంటే నెగిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది జస్ట్ ఏంటంటే ఒక హింట్ అంతే. దీన్ని మనం 100% అనేది బిలీవ్ చేయలేం, దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోలేం. బట్ ఫ్రెండ్స్, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 70 ఉంది కదా ఈ మార్కు, ఈ 70 అనే మార్క్ దాటింది అంటే ఏది, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఈ విధంగా డౌన్ ట్రెండ్ వెళ్తుంది, ఇది ఇక్కడ ఉంది, ఇది 70 లెవెల్ అనుకుందాం. ఇది వచ్చేసరికి మనకి 50 లెవెల్, ఇది వచ్చేసరికి మనకి 30 లెవెల్. ఈ 50, 30, 40 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కానీ ఒకసారి ఈ యొక్క 70 లెవెల్ని టచ్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ పాజిటివ్ సెంటిమెంట్ డెవలప్ అవుతుందని చెప్పేసి మనకి ముందుగానే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది హింట్ ఇవ్వడం అనేది జరిగింది. నా మనకి ఇక్కడ RSI ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో ఆ హింట్ అంటాం కదా, దాన్ని పట్టుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకోవచ్చు. దాంట్లో 200 డేస్ మూవింగ్ యావరేజ్, 100 అండ్ 50 డేస్ అండ్ 20 డేస్ మూవింగ్ యావరేజ్, ఇవి మనం ఒక రిబ్బన్ లాగా యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి 70 పైన వచ్చింది కదా ఏది స్టాకు. అట్ ద సేమ్ టైం మూవింగ్ యావరేజెస్ ఏంటంటే జనరల్గా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉండి ఒకసారి మెర్జ్ అవుతాయి అనమాట. ఇక్కడ అన్ని కూడా మెర్జ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా. సో ఇక్కడ 200, 100 అండ్ 50 అండ్ 20 ఇవన్నీ కూడా మెర్జ్ అవుతాయి. ఈ మెర్జింగ్ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఏం లేదు. బట్ మనకి RSI ఎప్పుడైతే ఈ యొక్క 17 టచ్ చేసి పైకి వెళ్తుంది అంటే నెక్స్ట్ మనం వెళ్ళి చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ కూడా అన్ని ట్విస్ట్ అయ్యి అంటే మెలికబడి ఈ విధంగా మళ్ళీ అప్ సైడ్ రైజ్ అవుతున్నాయి అనుకోండి, దెన్ ఏంటంటే ఈ స్టాక్ అనేది బేర్ టు బుల్ ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసరికి మార్నింగ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, RGB సింపుల్గా ఇది 200, ఇది 100, ఇది వచ్చేసరికి 50, ఇది వచ్చేసరికి 20. ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకోవచ్చు మనం. దీంట్లో మనకి ఎక్స్పోనెన్షియల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పెద్దగా ఫరక్ డిఫరెన్స్ ఏం పడదు ఫ్రెండ్స్, ఓకేనా. సింపుల్కి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. వెరీ షార్ట్ టర్మ్ ట్రేడర్ అనుకోండి ఎక్స్పోనెన్షియల్ యూజ్ చేసుకోవచ్చు, ఓకే ఫైన్. రెండిట్లో ఏదైనా సరే ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో డైలీ టైం ఫ్రేమ్లో చూడండి చాలా రోజులు స్పెండ్ చేసింది. ఇక్కడ ఒకసారి 50 పైకి వచ్చింది. ఇది ఇక్కడ చూడండి మిడిల్ లైన్ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది 50 లెవెల్ అనమాట. 50 లెవెల్ పైన వచ్చింది, బట్ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ పైకి వచ్చింది. ఇక్కడ మనం బెటర్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట, తీసుకోకపోవటం, ఓకేనా. అన్లెస్ అంటిల్ మనం ఇన్వెస్టర్ అయితే ఓకే. బట్ ఎప్పుడైతే ఈ యొక్క 70 లెవెల్ ఇది వచ్చేసరికి 40 అనుకుంటా, ఇక్కడ 40 మార్క్ చేసాం. డిఫాల్ట్గా ఏంటంటే 30 ఉంటుంది, ఓకేనా. ఎనీహౌ అప్ సైడ్ అయితే మాత్రం మనం 70 ఉంచాం. సో అబోవ్ 70 వస్తుందంటే దాంట్లో మూమెంటం అనేది వస్తుంది అని చెప్పి మనకి హింట్ ఇవ్వడం అనేది జరిగింది. మల్టిపుల్ టైమ్స్ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. అంటే ఏం చేస్తుంది, మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, రిలేటివ్గా స్ట్రాంగ్ అవుతుంది అనమాట స్టాక్ అనేది. ఇటువంటి పర్టికులర్ స్టాక్స్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్స్ జరిగినప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా అబౌవ్ 70 లెవెల్ పైనకి వస్తుంది మనకి అంటే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి పాజిటివ్గా ఉంది, +1 పాయింట్ అనుకుందాం. దాని తర్వాత మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా చెక్ చేసి ఎలా ఉన్నాయని చెప్పేసి చూస్తే అదేంటంటే మనకి +2 అనమాట. ఇక్కడ
2 పాయింట్స్ మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దాని తర్వాత థర్డ్ మనం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తాం కదా, సింపుల్ బ్రేక్అవుట్స్, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ కూడా చూడండి మనకి 70 పైన వచ్చింది, బట్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. ఏది మూవింగ్ యావరేజ్ కానీ ప్రైస్ కానీ ఫ్లాట్గా ఉంది. బట్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్అవుట్ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది డౌట్ ఉంటుంది. ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలా అయినాయి బాగున్నాయి. 200 డేస్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. బట్ మనకి ఆర్ఎస్ఐకి ఒకసారి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే మేబీ కొద్దిగా ఒక్కొక్కసారి ఎర్లీగా ఎంట్రీ తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి లేట్గా తీసుకోవచ్చు. బట్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ హిట్ చేశారు హైయర్ లెవెల్స్, అంటే 70 దాటి ఇది మూమెంట్ ఇచ్చింది అనమాట. దీంట్లో ఆర్ఎస్ఐలో కొద్దిగా టెక్నికల్గా మనం రెడీగా ఉంటే ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొద్దిగా లేట్ అయినా సరే ఈ పాయింట్ దగ్గర సరే మనం తీసుకున్నా సరే ఓకే, లేదు అక్కడ మిస్ అయినా మనకి ఇక్కడ చూడండి దీని యొక్క బ్రేక్అవుట్ అయినా సరే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మూవింగ్ యావరేజ్ పైన స్పెండ్ చేస్తుంది అండ్ ఆర్ఎస్ఐ ఒకసారి హిట్ చేసి మళ్ళీ మాటిమాటికి ఈ యొక్క ఏదైతే 70 లెవెల్ ఉందో ఆ 70 లెవెల్ని బొంబార్డ్ చేస్తుంది. అక్కడ నుంచి కూడా స్టాక్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మార్కెట్ ఒకసారి క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత డైరెక్ట్గా స్టాక్ వెళ్ళదు, కొన్ని వెళతాయి స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. మజ్డాకో ఏదో స్టాక్ ఉంది కదా, అండ్ జీ షిప్ యార్డ్ సంథింగ్ అలాంటి 2-3 స్టాక్స్ ఉన్నాయి. అవి కంప్లీట్గా ఏంటంటే ఇలా వెళ్ళిపోతున్నాయి వర్టికల్గా. బట్ జనరల్గా ఏంటంటే స్టాక్స్ ఇలా స్లోగా వెళుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, పైకి స్లోగా వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది, కొద్దిగా కన్సల్టేషన్, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. ఇది మార్కెట్ యొక్క బిహేవియర్, నేచర్ కూడా. ఇక్కడ చూడండి ఒక అటెంప్ట్ చేసింది ఇక్కడ, కానీ సక్సెస్ఫుల్ అవ్వాల, 70 దాకా రాలా, ఆల్మోస్ట్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ వచ్చేసింది, మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇది రీసెంట్గా నేను యాడ్ చేశాను, నిన్న టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేశాను అని చెప్పేసి టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసుకున్నాం. చూడండి మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ హింట్ ఇస్తుంది ఏమని పాజిటివ్గా ఉన్నా అని చెప్పేసి. ఇదంతా కూడా 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ యాక్చువల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయితే చక్కని ఇక్కడ టెక్నికల్గా అయితే బ్రేక్అవుట్ అయింది. బట్ అగైన్ ఇక్కడ ఒకవేళ మిస్ అయినా సరే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక హింట్ ఇచ్చింది, ఇక్కడ ఒక హింట్ ఇచ్చింది, మళ్ళీ మనకి ఇక్కడ హింట్ ఇవ్వడం జరిగింది. అంటే 3 టైమ్స్ ఆర్ఎస్ఐని క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ సీక్వెంట్ సైంటిఫిక్ అనే స్టాక్ చక్కగా బులిష్లో క్లోజ్ అయింది. అండ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రీసెంట్గా కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ కూడా అయింది. అండ్ ప్రాబబుల్ ఏంటంటే ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి. ఏది మనం ఏదైతే ఇప్పుడు థియరీ అనేది డిస్కస్ చేసుకుంటున్నామో ఆ థియరీ ప్రకారం మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ ఈ యొక్క ఏదైతే థీమ్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆర్ఎస్ఐ కానీ మూవింగ్ యావరేజ్ కానీ ఫెయిల్ అయిందంటే మన ఎగ్జిట్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రైట్. దాని తర్వాత ఇది ఒక పర్టికులర్ ఎంఎంటీసీ స్టాక్. చూడండి ఇదంతా డౌన్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ ఎక్కడ మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్ఎస్ఐ చక్కగా ఈ యొక్క 70 లోపే ట్రేడ్ అవుతుంది. అంటే బుల్లిష్ సైన్ రాలేదు. మనం ఎక్కడ కూడా దీని మీద లాంగ్ ఆపర్చునిటీ అనే ప్లాన్ అనేది తీసేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ఎస్ఐ 70 లెవెల్ అనేది క్రాస్ అయిందో దీని మీద మనం అలర్ట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఫోకస్ చేస్తే చక్కగా ఇక్కడ 1, 2, 3 థర్డ్ టైం అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకేనా, ఇక్కడ టెక్నికల్గా బ్రేక్అవుట్ అయింది. ఎనీహౌ స్మాల్స్ రేంజెస్ బ్రేక్అవుట్ అవుతూ వెళుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా మనకి ఫ్లాగ్ అనుకోవచ్చు, స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, కన్సల్టేషన్ తీసుకుంది, ఇక్కడ ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ కూడా అయిందనమాట. సో ఇది హింట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ చాలాసార్లు ఇచ్చింది, 1, 2, 3, 4 నాలుగోసారి అగ్రెసివ్గా ఉంది. బట్ మనకి ముందే హింట్ ఇస్తుంది కాబట్టి దీంట్లో ఏంటంటే మనం అట్లీస్ట్ టెస్ట్ సైజ్ క్వాంటిటీ అయినా సరే యాడ్ చేసుకొని దాన్ని మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఎంఎంటీసీలో మనకేంటంటే ఈ యొక్క రేంజ్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే ఈ యొక్క హోల్ సెక్టారే కమోడిటీస్ కానీ మెటల్స్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో యాజ్ పర్ ద సెక్టార్ వైజ్గా ఏంటంటే మెటల్ స్టాక్స్ అనేది బులిష్గానే ఉన్నాయి. మేబీ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, దానికోసం సిద్ధంగా ఉందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం షార్ట్ టర్మ్ అనేది తీసుకున్నట్టయితే ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకెంత డీప్గా కరెక్షన్ జరిగిందంటే ఇంక దీన్ని బెటర్ టు ఎగ్జిట్ అనమాట. అట్లీస్ట్ మనం తీసుకున్న స్మాల్ క్వాంటిటీ కాబట్టి ఈ యొక్క లో అనేది మనం ఏది స్టాప్ లాస్గా పెట్టుకోవడం అనేది ప్లాన్ చేసుకుందాం. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ యావరేజెస్. సో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ అనేది మనకి 70 అనేది క్రాస్ చేస్తూ ఉంది అంటే డెఫినెట్గా దాంట్లో ఒక మొమెంటం రెడీ అవుతుంది. అంటే అక్కడ నుంచి డైరెక్ట్గా ఒక్కొక్కసారి మనకి ప్రీవియస్గా ఒక స్టాక్ చూస్తే ఏది ఈ స్టాక్ అనేది చూస్తే డైరెక్ట్గా ఏం చేసింది, హిట్ చేసింది ఇక్కడ కదా, ఇక డైరెక్ట్ హిట్ చేసింది, అక్కడ నుంచి కూడా వెళ్ళిపోయింది. బట్ మ్యాక్స్ మనం అబ్జర్వ్ చేసింది అంటే మల్టిపుల్ టైమ్స్ ఆర్ఎస్ఐ అనేది 70ని హిట్ చేస్తుంది. సో అక్కడ నుంచి కూడా మనకి మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి హింట్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఆ హింట్ని మనం క్యాప్చర్ చేసుకొని అటువంటి స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని దాని తర్వాత ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ సింపుల్గా
200, 100, 50 యాడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం వాటిలో ఏదన్నా మంచి మూమెంటం అనిపించినప్పుడు ఈ యొక్క ఎంట్రీ అనేది తీసుకొని ప్రాపర్ స్టాప్ లాస్ రిస్క్ మేనేజ్మెంట్తో మంచి రిజల్ట్స్ అనేది పొందొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏదన్నా మన కమ్యూనిటీకి ఉపయోగపడే బెస్ట్ ఏవైనా ఇండికేటర్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని ఒకసారి పరిశీలిస్తాను. ఓకే, బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తే డెఫినెట్గా ఏంటంటే మీ అందరితో దాని గురించి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.